జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం అత్యంత ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పిఠాపురం గతంలో ఎన్నడూ లేని విధంగా ముస్తాబైంది. డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అలాగే జయకేతనం సభకి కూడా పిఠాపురం వేదికగా మారబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఎగిరి గంతేసే అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరానందన్ కి ఇప్పటి నుంచే ఫ్యాన్స్ లో భారీగా క్రేజ్ ఉంది. అతను సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడు. అలాగే అఖిరాకి సంబంధించి విషయాలు బయటకొచ్చేది కూడా చాలా తక్కువ. అయినప్పటికీ అఖిరాకి స్టార్ హీరో రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. ఇక ఇప్పటికే అఖిరానందన్ కుంగ్-ఫు, కరాటేతో పాటు మ్యూజిక్, డాన్స్ లో కూడా శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం పొందారు. ఆయన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, తమ్ముడు, ఖుషి, బద్రి లాంటి సినిమాలో తన మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే తాజాగా జరగబోతున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో అఖిరానందన్ కూడా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. లైవ్ పర్ఫార్మెన్స్ అనగానే డాన్స్ లేదా సాంగ్స్ పాడడం వంటివి ఏమైనా చేస్తాడేమో అనుకుంటున్నారేమో. అస్సలు కాదు. కలరిపట్టు అనే ఏషియన్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ పై అఖిరా ఈ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే అఖిరానందన్ టాలీవుడ్ ఎంట్రీ గురించి మెగా ఫ్యాన్స్ ఇప్పటికే ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే అఖిరా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ మూవీతో సినిమాలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఆయన్ను 70mm స్క్రీన్ పై చూడాలి కంటే ముందు ఇలా జనసేన ఆవిర్భావ సభ వేడుకల్లో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శిస్తూ చూడడం అన్నది నిజంగా మెగా ఫ్యాన్స్ కి కళ్ళ పండగగా ఉంటుందని చెప్పొచ్చు. అంతేకాదు ఈ ఈవెంట్లో ఎంతమంది ఉన్నా అఖిరా అనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ వేడుకకు వచ్చే వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు కేటాయించడమే కాకుండా మహిళలకి సపరేట్ గ్యాలరీస్ సౌకర్యాలు కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. 75 సీసీ కెమెరాస్, భారీ సంఖ్యలో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి స్టేజ్ పై వివిధ రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్, నాయకుల ప్రసంగాలు, పార్టీ ప్రస్థానంపై ఆడియో వీడియో కథనాలు ఉంటాయని కూడా తెలుస్తోంది.